వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా ప్రస్తుతం అంతా స్పందించడానికి విజయవాడకు సంబంధించిన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టి దరిదాపుగా 5 ఏళ్ళ కావస్తుంది. ఈ యొక్క పరిపాలన గురించి ఏం చెప్తారు? గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని భావిస్తున్నారా లేదంటే అధికార పార్టీ చేసింది? ఏం చెప్పింది చెబుతాను వివరంగా. మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఇడగొట్టిన పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరము కష్టపడి అన్ని రాజధాని కానీ పోలవరం కానీ ఎక్కడ ప్రాజెక్టులన్నీ కూడా అభివృద్ధికి అన్నీ ఇంకా కొంచెం ఒక 4-5 నెలల్లో చేసే టైంలో ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మోసపూరకమైన హామీలు ఇచ్చి మోసపూరకంగా ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలుగా ప్రజలను ప్రతి ఒక్క విషయానికి అన్నీ బాధుడేనన్నాడు. ఆ బాధుడి విషయంలో ప్రజలు నమ్మి ఇతనెంత చేస్తాడో యువకుడు అని నమ్మి ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ఆ ఫోటో పెట్టుకొని ఏదో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 8 నెలలు వచ్చింది, 9 నెలలు వచ్చింది. కనీసం ఎక్కడా కూడా అభివృద్ధి అనేది శూన్యము. ఏది రాజధాని 3 రాజధానులు అన్నాడు, అది మొదష్టం చేశాడు. పోలవరం అది మరుగున పడిపోయింది. ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ పడిపోయినాయి. రాష్ట్ర యువత భవిష్యత్తు లేదు, ప్రజల భవిష్యత్తు లేదు. ఎక్కడ ఏముంది నిత్యావసరం కొనే పరిస్థితి లేదు. ఈ పైగా డీజిల్ పెట్రోల్ బాధుడు అన్నాడు. ఇవాళ అది లేదు. ప్రత్యేక హోదా గురించి లేదు. ఆ రోజు మెడ నుంచి అది చేస్తానన్న నాయకుడు ఇవాళ కనుమరుగైపోయి రాష్ట్ర అభివృద్ధి శూన్యము. ప్రజల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 4వసారి సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఒంటరిగా ధైర్యం లేకే పొత్తు పెట్టుకున్నారని వైసీపీ నాయకులు అంటారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఇదే విధంగా మనం విడివిడిగా ఉంటే ఈ రాష్ట్రము అనాదిగా నిలిచిపోద్ది. ఇంకా ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటేనని వాళ్ళిద్దరు కలియక ప్రజలందరికీ తెలుసు. ప్రజలు వాళ్ళిద్దరూ కూడా ఆలోచించి మనం ఇద్దరం కలిస్తేనే ప్రజలను మమేకమయ్యి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆశించి పార్టీలోకి రావటము ఆయన ఏమి కాదు. ఈ రాష్ట్ర ప్రజల గురించి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కక్ష సాధింపు రాజకీయాలకు పెద్ద గుండు సున్నా పెట్టాలని అతను అనేది ఈ రాష్ట్రంలో తరిమి కొట్టడానికే వీళ్ళిద్దరు కలయికలు వీళ్ళిద్దరు జరగటానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు. లోకేష్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారంటారా? అంటే ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తారు. ఈసారి భారీ మెజార్టీతో రాజధాని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా లోకేష్ బాబు నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు చేసినాక ఆయనే సీఎం ఈ రాష్ట్రానికి. 170 సీట్లు అంటూ మరి వైనాట్ 175 అంటారు. 5 వస్తాయి, ఆయనకు 5 వస్తాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి 5. ఇవాళ ఇప్పుడు ఆయన వదిలిన బాలమే రివర్స్ బాణం, రివర్స్ వచ్చేసి మళ్ళీ ఆయనకే కొట్టుకుంటుంది. ఇవాళ వాళ్ళోళ్ళే కొట్టుకుని వస్తారు. ఇవాళ ఆయనకి ఏముంది, ఎవరి కాడికి పోయినా కానీ మాట్లాడే పరిస్థితి లేదు. వినేవాళ్ళు లేడు. పరదాలు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.